ములుగు జిల్లా ములుగు మండలం జాకారం గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక త్రికూటాలయం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రారంభించిన పునర్నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ఆలయ శిథిలావస్థకు చేరుకుని దీపధూప నైవేద్యాలు జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శివాలయం పర్యాటకులకు కేవలం ఫోటోషూట్లకే పరిమితం కావడం బాధాకరమని స్థానికులు పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన కాకతీయుల శిల్పకళ సంపద కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ములుగు జిల్లా నుంచి గాదం దేవేందర్ అందిస్తారు. కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం కనుమరు కానుందా? శిథిలమవుతున్న శిల్పకళా సంపద పూజలకు నోచుకోక పురాతన శివాలయం ప్రతాపరుద్రుని కాలం నాటి చారిత్ర కట్టడాలు కాలగర్భంలో కలవనుందా? అద్భుతమైన శిల్పకళా సంపద కనుమరు కానుందా అంటే అవుననే చెప్పాలి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం నేడు ధూపదీప నైవేద్యాలు లేక పాలకుల నిర్లక్ష్యానికి శివాలయం ఇప్పుడు అంధాకారంగా దర్శనమిస్తుంది. పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆగిపోయిన పునరుద్ధరణ పనులను తగిన నిధులతో నిర్మించాలని పర్యాటకులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఉప సర్పంచ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శివాలయం పురాతనమైనది, దీనికి సంబంధించినటువంటి అంశంపై మీరేం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని మీరేం కోరుతున్నారు? కాకతీయ కాలంలో నిర్మించబడిన ఈ శివాలయం, దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి ఆలయాలను పోలి ఉన్న ఈ గుడిని మాకు ఊహ తెలియనప్పుడు మా పెద్దలు చెప్తుండేవారు. ఇక్కడ నిత్య పూజలు జరిగేది, ప్రతి శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా జాతర జరిగేదని, చుట్టూ 10 గ్రామాల వాళ్ళు సైకిళ్ళ మీద, ఎడ్ల బండ్ల మీద ఇక్కడికి వచ్చి ఆ శివరాత్రి రోజు తెలంగాణ తెలియతో నుండి పండుగ చేసుకునేవారని చెప్పేవారు. అలాంటి శివాలయం సుమారు 1992-93 ప్రాంతంలో దీన్ని శిథిలావస్థకు వచ్చిందని విప్పివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు. గతంలో 2018-19 సంవత్సరంలో చందులాల్ గారు మినిస్టర్గా ఉన్న సమయంలో కొంత నిధులను కేటాయించి, సుమారు 80 లక్షల నిధులను కేటాయించి దీన్ని పునఃప్రారంభం చేస్తామని గుడిని కట్టడం మొదలుపెట్టిండు. అప్పుడు కూడా నేనే దీనికి తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. దీనిని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని నిధులు కేటాయించి ఈ గుడిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ధూపదీప నైవేద్యాలు, నిత్య పూజలు జరిగి ఈ చుట్టూ 10 గ్రామాలకు కూడా మంచి జరగాలి, శివాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. కాకతీయుల కాలం అంటేనే కళా సంపదకు ఎంతో పేరుగాంచినటువంటి రోజులు అవి. మరి అప్పటి రోజుల్లో నిర్మించినటువంటి ఈ ఆలయం అప్పటి రోజుల్లోనే బాగా ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాల ప్రజలతో నిత్య పూజలతో కలకలలాడేది. మరి కాలక్రమేణా దేవాలయం శిథిలావస్థకు చేరిందని చెప్పి అప్పటి 1992 ఆ ప్రభుత్వం అధికారులు దీనిని ఇప్పివేయడం జరిగింది. కాలక్రమేణా 10-15 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వం వారు మా గ్రామస్తుల విన్నపం మేరకు కొంత నిధులు కేటాయించి మరలా దీనిని నిర్మించాలని చేసినప్పటికీ తగిన నిధులు లేవని మా పనులు ఆపివేయడం జరిగింది. ఇది ఇక్కడి పరిస్థితి. హరహర మహాదేవ శంభో శంకర్ అటువంటి నినాదాలు ఒకప్పుడు మారుమోగాయి. కానీ ఇప్పుడు శివనామస్మరణ లేదు. వీడంతా కూడా అసంఖ్య కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి విషయాన్ని కూడా ఇక్కడి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సోమసుతం ఉన్నటువంటి ఆలయం ఇది, రామప్ప, అదేవిధంగా వెయ్యి స్తంభాల గుడి, వేములవాడ మాదిరి ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయ కాలం నాటి జాకారం పురాతన ఆలయం అభివృద్ధికి నోచుకోక శిల్పాలన్నీ కూడా నీరుగారిపోతున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వాడకు తడుస్తున్నాయి. ఈ యొక్క ఆలయాన్ని వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి, ఇక్కడి గ్రామస్తులకు అందించాలి. పర్యాటక ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాకి వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని కనుక అభివృద్ధి పరచినట్లయితే ఆలయం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం కూడా చెప్తా ఉన్నారు. మరి ఏ మేరకు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా పాలకులు దీనిపై స్పందిస్తారో మనం వేచి చూడాలి. జాకారంలోని పురాతన ఆలయం నుండి దేవేందర్, CVR న్యూస్.